సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. తాండూరులో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాలు నిర్వహించిన మహిళలు. నవంద్గి గ్రామంలో కూలిన ఇల్లు, భయభ్రాంతులకు గురైన కుటుంబ సభ్యులు. హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులుగా మళ్లీ తాటికొండ స్వప్న పరిమల్ గుప్తా ఏకగ్రీవం. కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదాం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పంజుగుల శ్రీశైల్ రెడ్డి. ముద్దైపేటలో విద్యుత్ షాక్తో రైతు పాలెపల్లి రమేష్ మృతి. మారిన చిలుకవాగు నాలా పూడికతీత పనులు, అభ్యంతరం వ్యక్తం చేసిన రైతులు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరులో మహిళలు ఘనంగా వరలక్ష్మి వ్రతాలను నిర్వహించారు. శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారం, పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి దేవిని ఆరాధిస్తూ మహిళలు వ్రతాలను చేపడతారు. ఉదయమే నిద్రలేచి ఇంటి ముందు శుభ్రం చేసి గడపకు పసుపు పట్టించి మామిడి ఆకుల తోరణాలను కట్టి వ్రతాలను ప్రారంభిస్తారు. పూజా గదిలో అమ్మవారి ప్రతిమను ఏర్పాటు చేసి సంకల్పం, అష్టోత్తర శతనామావళి, సహస్రనామాలతో పూజలు నిర్వహించి మంగళహారతి పాటలతో అమ్మవారిని మనసారా కొలుస్తారు. 9 రకాల పిండి వంటకాలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి తమ ఇంటి పరిసర ఇతర మహిళలను వ్రతాలకు ఆహ్వానించి వాయనాలను సమర్పిస్తారు. తాండూరు నియోజకవర్గంలో మహిళలు వరలక్ష్మి వ్రతాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అక్కడ పెడతారు ముందర పెట్టి తీసుకెళ్ళి ఒకటి ఇతరు ఆర్పించినాక తీయాలి. ఆర్పించిందా తీసి గురువారం కురిసిన భారీ వర్షానికి నవంద్గి గ్రామంలో ఓ ఇల్లు పాక్షికంగా కూలిపోయింది. బషీరాబాద్ మండలం నవంద్గి గ్రామం నక్క సావిత్రమ్మ భర్త మాదప్ప బీద కుటుంబానికి చెందిన వీరికి 3 సంతానం ఉన్నారు. ఇటీవలే నక్క సావిత్రమ్మ భర్త మాదప్ప చనిపోయాడు. కడు బీదరికంలో ఉన్న నక్క సావిత్రమ్మ తన ఇల్లు కూలిపోవడంతో నిరాశ్రయులుగా మారింది. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తనను ఆదుకోవాలని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని నక్క సావిత్రమ్మ ఆశతో ఎదురు చూస్తున్నారు. హిందూ ఉత్సవ సమితి అధ్యక్షురాలుగా తిరిగి తాండూరు మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ తాటికొండ స్వప్న పరిమల్ గుప్తాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం వినాయక చవితికి ముందు సమావేశాన్ని ఏర్పాటు చేసి హిందూ ఉత్సవ సమితి కమిటీని ఎన్నుకుంటారు. ఆదివారం తాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మంటపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తిరిగి తాటికొండ స్వప్న పరిమల్ గుప్తాను అధ్యక్షులుగా, గౌరవ అధ్యక్షులుగా మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్ ను, ప్రధాన కార్యదర్శిగా 5వసారి పట్లోల నరసింహులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పూర్తి కార్యవర్గాన్ని 2-3 రోజుల్లో పూర్తి చేస్తామని ఎన్నికల అధికారిగా వ్యవహరించిన లింగదల్లి రవి తెలిపారు. ఈ సందర్భంగా తిరిగి ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ రాబోయే హిందూ పండుగలను అన్నింటినీ అందరి సహాయ సహకారాలతో ఉత్సాహంగా జరుపుకుందామని, అందుకు అందరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హిందూ సంఘాల సభ్యులు, గత సంవత్సర గణేష్ ఉత్సవ సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ ఎస్ సుశీల్ కుమార్ రాజు గారిని ఎన్నుకోవడం జరిగింది.
చైర్పర్సన్ అయినటువంటి శ్రీమతి తాడికొండ స్వప్న ప్రభల్ గారిని అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. ప్రధాన కార్యదర్శిగా శ్రీ పట్టోళ్ళ రత్నమాల నరసింహ గారిని ఎన్నుకోవడం జరిగింది. మరియు కోశాధికారిగా శ్రీ నోపల్లి సంతోష్ కుమార్ గారిని ఎన్నుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా సభాముఖంగా ఎన్నికల అధికారిగా నేను తెలియజేస్తున్నాను. అలాగే 4 ఉపాధ్యక్ష పదవులు మరియు 4 సహకార్యదర్శి పదవులు, 2 ఆర్గనైజింగ్ సెక్రటరీ పదవులు మరియు 2 కల్చరల్ సెక్రటరీ పదవులు కాను వారు ఎవరైతే ఈ రోజు ఎన్నుకోవడం జరిగిందో వారి ఆదేశాల మేరకు ఏరియా వైజ్ గా వారు వెరిఫై చేసుకొని వాళ్ళ పేరు చెప్పమని చెప్పడం జరిగింది. కాబట్టి రేపు వారు ఆ పేరు సూచించడంతో రెండవ పోటీ కమిటీ యొక్క విషయంలో ఎన్నికల తెలియజేస్తామని కోరుకుంటూ ఈ ఎన్నికల ప్రక్రియ సహకరించినందుకు ఎన్నో మండలందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ అలాగే కమిటీ కూడా నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఎన్నికల ప్రక్రియ ముగిసిందని చెప్పి తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీపై ఉన్న ఆగ్రహాన్ని ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో చూపెడతారని రాష్ట్ర బీఆర్ఎస్ మీడియా సెల్ అధికార ప్రతినిధి పంజుగుల శ్రీశైలరెడ్డి అన్నారు. శుక్రవారం మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నివాసంలో పెద్దెముల్ కోట్పల్లి మండలాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పంజుగుల శ్రీశైలరెడ్డి మాట్లాడుతూ సాధ్యం కాని హామీలతో మాయమాటలు చెప్పి ప్రజలను నమ్మించి మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిందని పంజుగుల శ్రీశైలరెడ్డి అన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అత్యధిక స్థానాల్లో విజయం సాధించాలని శ్రీశైలరెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దెముల్ బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కోహీర్ శ్రీనివాస్, రమేష్, గోపాల్ రెడ్డి, మహేందర్, అంజయ్య, జనార్దన్ రెడ్డి, రాములు, నరేష్ రెడ్డి, సిబ్లి, శ్రావణ్, పలు గ్రామాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పనులు చేయించడం మాత్రం మనమే బీఆర్ఎస్ నాయకులమే, మనతోనే ఇప్పుడు పని అవుతున్నది అని చెప్పింది అది చాలా వాస్తవం. ఎందుకంటే మన పార్టీనే ఉద్యమ పార్టీ, కొట్లాడి రాష్ట్రం తీసుకొచ్చిన పార్టీ. ఉద్యమకారులకి కేసీఆర్ కానీ రోహిత్ రెడ్డి గారు కానీ ఇచ్చిన గౌరవం మీ అందరికీ కూడా తెలుసు. ఉద్యమకారుడైన మహేందర్కి మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చిండు. సీనన్న చెప్పినట్టుగా అనర్హులకు పదవులు దక్కినాయి, దాన్ని కాదంటలేదు. పదవి తీసుకున్న కొంతకాలానికే పార్టీలో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు, మొదటి నుంచి పనిచేసిన వాళ్ళు, గట్టిగా పనిచేసిన వాళ్ళు, రోహిత్ రెడ్డి మనుషులు అనుకున్న వాళ్ళు, లేకపోతే గులాబీ కండువా కోసం ఏదేమైనా కూడా పనిచేస్తాం అనుకున్న వాళ్ళు, మీరందరూ ఇంత మద్దతుగా ఈ పార్టీకి ఉండడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం, చాలా గర్వకారణం. శ్రవణ్ కూడా చెప్పిండు, ఈరోజు మనము కొట్లాడితే, ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల ఎగ్జాంపుల్ చెప్పిండు, కొట్లాడి మనం అర్హులకు ఇప్పిస్తే రేపు మన సైడ్ వాళ్ళు ఉంటారు. రేపు స్థానిక ఎన్నికలలో మనం గెలవగలుగుతాము, మెజారిటీ సర్పంచ్ మనం కైవసం చేసుకోగలుగుతాము, ఎంపీటీసీని గెలవగలుగుతాము, ఎంపీపీ మనదే కావాలి, జడ్పీ చైర్మన్ కూడా మనమే కావాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరొక 3 ఏళ్ళు ఉంటుంది. కానీ ఆ తర్వాత ఇప్పుడు గెలిచిన వాళ్ళు సర్పంచులు, ఇందాక చెప్పినట్టుగా సర్పంచులు కానీ ఎంపీపీలు, జడ్పీలు, చైర్మన్ మొత్తం అధికారం మనది ఉంటే రేపు ఇప్పుడు ఉంటాం, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనమే ఉంటాం. ఒకటి ఆలోచించండి, మనం ప్రతిపక్షంలోనే వీళ్ళందరూ చెప్పినట్టుగా, అంజన చెప్పినట్టుగా, సీనన్న చెప్పినట్టుగా, శ్రవణ్ చెప్పినట్టుగా, రామ్నాథ్ చెప్పినట్టుగా ప్రతిపక్షంలో ఉంటేనే ఇంత గడగడలు ఆడిస్తున్నాం. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకెంత చేస్తాం. మనం చేసినామని కేసీఆర్ గారికి ఆ ట్రాక్ రికార్డు ఉన్నది. తెలంగాణ తీసుకొచ్చుడు కాదు, రాష్ట్రాలు చాలా వచ్చినాయి, కొత్త రాష్ట్రాలు చాలా ఏర్పడినాయి భారతదేశంలో. యాలల మండలం ముద్దైపేట గ్రామానికి చెందిన పాలెపల్లి రమేష్ వయసు 35 సంవత్సరాలు విద్యుత్ షాక్తో మృతి చెందాడు. శుక్రవారం ఉదయం తన పొలంలో విద్యుత్ మోటార్ పనిచేయకపోవడంతో మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ తీగ రమేష్ కు తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షంతో పొలం తడిసి ఉండడంతో విద్యుత్ షాక్ కు గురై రైతు అక్కడికక్కడే మృతి చెందారని స్థానికులు తెలిపారు. పాలెపల్లి
రమేష్ వ్యవసాయంతో పాటు చిన్న చిన్న విద్యుత్ మరమ్మతులు చేస్తూ జీవనం కొనసాగించేవాడని గ్రామస్తులు తెలిపారు. రైతు పాలెపల్లి రమేష్ మృతి చెందడంతో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తాండూరు పట్టణంలో చిన్నపాటి వర్షానికి శాంతినగర్, సాయిపూర్ తదితర కాలనీలు వరద నీటికి జలమయంగా మారడం శరామామూలే. తాండూరు పట్టణంలోని పలు కాలనీలు వరద నీటితో మునగడానికి కారణం చిలకవాగు కబ్జా అని తెలిసిందే. దీంతో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి 16 కోట్ల నిధులతో చిలకవాగు నాలా పూడికతీత పనులను చేపట్టారు. చిలకవాగు నాలా పూడికతీత పనులను ప్లాట్లు మరియు రైతుల పొలాలకు వెళ్లే దారి నుండి పూడికతీత పనులను చేపట్టడం పట్ల రైతులు, ప్లాట్ల యజమానులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పూడికతీత పనులను నిలిపివేశారు. దీంతో మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి మున్సిపల్ సిబ్బందితో పాటు అక్కడికి చేరుకొని రైతులకు, ప్లాట్ల యజమానులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. 6 మోరీల నాలా మార్గం ద్వారా పూడికతీత పనులను చేపట్టాలని కమిషనర్ కు కొందరు రైతులు సూచించారు. కానీ అది సాధ్యం కాదని, ప్లాట్లకు వేసిన రోడ్లను తవ్వి నాలా పూడికతీత పనులు చేపడతామని, అందుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇదే విషయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాసరెడ్డి చిలకవాగు పూడికతీత పనులను పరిశీలించారు. భవిష్యత్తులో తాండూరు పట్టణంలోని పలు కాలనీలు వరద నీటికి మునగకుండా చిలకవాగు పూడికతీత పనులను పూర్తి చేయాలని, అందుకు అందరూ సహకరించాలని శ్రీనివాసరెడ్డి రైతులకు సూచించారు. ఈ చిలకవాగు ఏదైతే వరదలు వస్తున్నాయి, మనకు పెద్ద వరదలు వచ్చినప్పుడల్లా చిలకవాగు నుంచి మనకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి లాస్ట్ ఇయర్ 16 కోట్లతో ఎమ్మెల్యే గారు టీఎఫ్ఐడిసి ఫండ్స్ నుంచి ఏదైతే ఫండ్స్ పెట్టిందో అది వర్క్ స్టార్ట్ అయింది. దాదాపు 30% వర్క్ కూడా కంప్లీట్ అయింది. మిగతా వర్క్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అక్కడక్కడ కొన్ని డిస్టర్బెన్సెస్ వస్తూ ఉన్నాయి. రైతులు కూడా కొంచెం మంది ఇబ్బంది పడుతున్నాం అనే ఉద్దేశంతో అక్కడ డిస్టర్బ్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా మనం ఏం చేస్తున్నాము, ఎట్లా చేస్తున్నాము, వాళ్ళకి ఇబ్బందులు కాకుండా ఎట్లా తీసుకుపోతున్నాం డ్రైనేజ్ నీళ్ళు కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళంతా సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే వాళ్ళకు రకరకాల అనుమానాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇబ్బంది పెట్టింది. అంతేగాని వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళకు కూడా వాళ్ళకి కన్వీనియంట్ ఉన్న అక్కడ, వాళ్ళకి అవసరం ఉన్న అక్కడ కల్వేట్స్ వేసి వాళ్ళ పంట పొలాలకు వెళ్ళడానికి దారులు అన్ని రకాలు ఇచ్చి, ఎక్కడైతే ఇండ్లకు ఇబ్బంది లేకుండా ఇండ్ల దగ్గర కూడా దారి ఇచ్చి అన్నీ చేయడానికి మనం వాళ్ళకందరికీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినాము. వాళ్ళందరూ సహకరిస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ వర్క్ తొందరనే ఒక 1.5 month 2 months లోపల ఈ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఏమి ఇబ్బంది కాదని మేము అందరం అనుకుంటున్నాం. కాబట్టి ఏ ఇబ్బంది లేదు. ప్రస్తుతానికి కాలు ఇట్లా అడ్డం ఉంది, అన్ని ప్లాట్లలోకి వెళ్ళి ఇండ్ల మధ్యలోకి వెళ్ళి ఉంది. ఇప్పుడు దాన్ని తీయడం అనేది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి మనము మన కన్వీనియంట్ బట్టి ఇప్పుడు కాలువ తీసుకెళ్తున్నాం. ఎక్కడ రోడ్స్ కన్వీనియంట్ ఉన్నాయి, ఎక్కడ అయితే మనకు డైవర్షన్స్ కన్వీనియంట్ ఉన్నాయి, ఎవరికి డిస్టర్బెన్స్ కాకుండా ఎట్లా ఉంది సాధ్యమైనంత వరకు అదే అలైన్మెంట్. కాకపోతే అటు ఇటు కొంచెం జరుగుతూ ఉంటుంది. ఇంటర్నల్ లైన్స్ అన్ని తీసుకొచ్చి దీంట్లో కలిపేయడం వల్ల ఇక్కడ వరద రాకుండా మొత్తం డైరెక్ట్ మెయిన్ కెనాల్లోకి వెళ్ళిపోతాయి, ఊరు బయటికి వెళ్ళిపోతాయి. ఇబ్బంది అయింది మాకు, బాటలోని ఇబ్బంది మరి నాలుగు తీస్తే బాట తీస్తే ఇబ్బంది మాకు. అట్లా తీయాలి. ఇక్కడ బాట చేనులకు వద్దాము, ప్లాట్లకు వస్తున్నాయి. మేమేమో వద్దా అంటున్నాము, ఏమి సార్ వాళ్ళు చేస్తామంటున్నాం. ఈరోజు తీస్తామంటున్నాం. కాలువ క్లీన్ తీస్తారా? మేము వద్దా అంటున్నాం. భూములు ఏమున్నాయి ఇక్కడ? భూములు వర్షాలు ఉన్నాయి సార్. ఎన్ని ఎకరాలు ఉంటాయి? ఇక మర్చిపోయే ఎకరా, 2 ఎకరాలు ఎకరా ఉంటుంది. ఇక రోడ్ అయితే ఇది మాకు ఎప్పటికీ ఊళ్ళోకెళ్ళి వచ్చేది అది, ఎప్పటికీ అది పాట 6-7 మంది మనం చేనులో అంట. బిల్డింగ్ అసెస్మెంట్ నంబర్ వాడు డాక్యుమెంట్ ఎవరి దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు ఎంక్వైరీ చేయాలి. కమిషనర్ గిట ఎవరి దగ్గర తీసుకున్నాడు దాని డాక్యుమెంట్, దానికి లింక్ డాక్యుమెంట్ పలానా దగ్గర తీసుకున్నాడు అంటే ఏదైనా ఒక ప్రూఫ్ ఉంటుంది కదా. వాడు ఏదో అసెస్మెంట్ నంబర్ ఏదో విలేజ్లో తీసుకున్నట్టు చేసుకొని వాళ్ళ భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళ భార్య దగ్గర నుంచి వాళ్ళ బిడ్డలకు చేసేసాడు. అది వాడిని అసలు యాక్చువల్గా తీసుకున్న భూమే కాదు, మొత్తం నాలాలా కట్టిండు అంటున్నా. బాగా చెప్తా, అస్సలు అర్థం చేసుకోవట్లేరు. మొత్తం నాలాలా కట్టాలి బాబు. ఇక్కడికి వాడు నాలాలా ఎవరి దగ్గర తీసుకున్నాడు, ఎవరు అప్ప దగ్గర, పలాని మిత్రుల దగ్గర తీసుకున్నాడు అంటే ఏమైనా ఎవిడెన్స్ ఉన్నదా? లేదు కదా. మరి ఎట్లా మళ్ళా మరి ఏం లేని దానికి అనవసరంగా వాడి సైడ్ నుంచి ఇక్కడ సైడ్ లేకుండా అక్కడ సైడ్ తీసుకుపోదామంటాను అంటున్నారు. లేదా ఎక్కడ సైడ్ లేదా, కరెక్ట్ ఉన్న రూట్ తీసుకుపోండి అంటే చెప్తున్నా. ఇది అయినా కానీ
నేను ఎలక్షన్ తర్వాత దీన్ని హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చి ఎక్కడ నాలా ఉంది కదా, కనీసం ఇప్పుడు వానికి ఎవరైతే తొత్తుగా వ్యవహరిస్తున్నా అందరికీ తెలుస్తుంది, అప్పుడు బుద్ధి వస్తుంది. అరే ఇక్కడ కాదు రాబాయ్ అక్కడ ఒక జేసీబీ ఒక గంట సేపు తెచ్చి దూగితే తెలుస్తుంది కదా, అవునా కాదా, నిజమా లేదా అబద్ధమా అనేది. ఏదో సైడ్ నుంచి వాడు దొంగనా కొడుకు సైడ్ నుంచి మూసేసిండి అయిపోయింది, దాన్నే పట్టుకొని కూర్చున్నారు. మరి లేడు ఇక్కడ ఎవరికి చెప్పినా లాభం లేదు. నేను ఈ ఆదిబాయి తోటి కొట్లాట పెట్టుకొని కనీసం 2 years నుంచి నడుస్తున్నది, కానీ దీన్ని ఎవ్వరు పట్టించుకునే నాదుడు లేదు. నాకు చెప్పి యాసకు వచ్చింది. ఏమైనా చెప్తే మిత్రుడికి ఏమి ఇస్తున్నాడో, వాడు 10 లక్షలు ఇచ్చిన ఎడ్డి ముండా కొడుకు నాకు అవసరం లేదు, వాడు 20 ఇచ్చిన అవసరం లేదు. కానీ నేను తాండూరు ప్రజలు మునిగిపోతుండ్రా నాయన అంటే నేను 2-3 సంవత్సరాల నుంచి చెప్తున్నా. ఇక్కడ సైడ్ ఉంది 6 మోరీల నాల ఇక్కడ ఉంది, అది అక్కడ కానే కాదు, వాడు ఫేకు. ఆల్రెడీ దీన్ని క్లోజ్ చేసేసి అక్కడ సైడ్ తీసిండు, ఎవరు ఆదిబాయే తీసిండు అక్కడ సైడ్. యాక్చువల్గా ఉన్నది పెట్రోల్ బంక్ కూడా ఉన్నది ఇక్కడ 6 మోరీల నాల. కాబట్టి నేను ఇగో గుట్ట మీద ఉన్నా, నేను 10 ఏళ్ళు అయినా కానీ నేను మునిగిపోను. తాండూరు ప్రజలు మునిగిపోతున్నా అంటే మొత్తుకుంటున్నా, ఎవరు పట్టించుకోడు. నాకు చెప్పి రాష్ట్రపతి ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పలేదు. ఇది ఇడికి లీటర్ తీసుకొస్తారంట, మళ్ళీ చిన్నగా చేస్తాను, చిన్నది కలపొద్దు. ఇడికి లీటర్ బంద్ చేయాలి, అందరూ ఇదే బంద్ చేసి దీనికి వెళ్ళి కూడా తీసుకొని మెయిన్ రోడ్ కలిపి మెయిన్ రోడ్ సైడ్లోకి వెళ్ళి తీసుకొని అక్కడ కలపాలి. ఇక్కడ 6 మూరలో అక్కడ కలపాలి. ఆల్రెడీ వేసి అక్కడ కొంచెం వేసి అయిపోతుంది, 4 వేసి వరకు 4 వేసి కొంచెం కలుపుకుంటే అవతల సైడ్ ఏంటంటే ముందు ఇది వరకు అయితే చేసి ఇట్లా అయితే చేయండి. ఇక్కడ ఏమన్నా ఉంటే కూడా ఇట్లా ఏమన్నా ఉంటే ఇక్కడ కల్వెట్లకు కడితే అయిపోతుంది. 4-5 ఫీట్లు ఇక్కడికి తీసుకొని ఇక్కడ కల్వెట్ చేసుకుంటే ఇది కూడా బోర్లకి ఇక్కడ కలపడానికి వాటర్. నేను వర్షం వస్తే ఇదే ఏరియా నా ప్లాట్లకి వెళ్ళి పోవద్దు అనేది ఒకటి ఉంటుంది. ఎట్లనైనా కొండపోయి ముందైతే తోవ అయితే పడని, తోవ పడ్డాక తర్వాత ఎట్లా అవుతుంది అదే అవుతుంది కదా. ఇక అది కూడా కాకుండా ఉండదంటానంటే మళ్ళీ ఇంత పోకాల కడికి నీళ్ళు వస్తున్నాయి, ఏమి అదే వచ్చింది నెట్టినొప్పి. ముందు అయితే ఒక సిస్టమ్ అయితే కానీ సిస్టమ్ అయినాక మీతో ఏం చేద్దాం అనేది చేద్దాం. మధ్యలోకి వెళ్ళి ఎందుకు పోతుంది, పక్క పోతే పోతుంది, సైడ్లోకి వెళ్ళి పోతుంది. 33 ఫీట్ల రోడ్డు ఉంది, ఎగ్జిట్ చేసిన వాళ్ళ ఎగ్జిట్ ఎక్కడ తిరిగి పని కావాలి. అది ఎట్లా అయింది అట్లా అయింది ఇట్లా తిరిగింది కాదు. ముందు నీళ్ళు మాత్రం చిలుకలకు పోయి వాగులకు పోవాలి. వాగులకు పోయేటట్లా చేసుకుంటేనే మనకు రేపు పొద్దుగా ఇబ్బంది లేదు. మొన్న వరకు మొత్తం మునిగిపోయిన కారణం అదే అన్న, చూడండి అది ఇదంతా చేసుకుంటూ వచ్చి అక్కడ పెట్టేసేయండి, కంప్లీట్ చేయండి, తొందర చేయండి. లేకపోతే పరిశాన్ ఉంటుంది తాండూరులో అయితే. ముందు కాలువలు అయితే పోయి నీళ్ళు పోతాయా, నీళ్ళు పోయేటట్లయితే మీరు చేసేది చేసుకుంటే తర్వాత చేసిన వస్తుంది. మొత్తం దోకమైతే దోషి. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.